పలు సద్గుణముల పదమా తలపును హిమగిరిగజేయు తత్వామృతమా విలువల విద్యాలయమా ఇలలో నీ సాటి కలదే ఎస్పీఆరు. పలు సద్గుణముల పదమా, అనేక సద్గుణాలు. మనం ఒక చక్కని దారిలో వెడుతున్నప్పుడు అటు ఇటు కూడా పూల మొక్కలు ఉంటాయి. చాలా రంగురంగుల పూల మొక్కలు చాలా అందంగా ఉంటాయి. ఆకులతో సహా చాలా నవనవలాడుతూ కళకళగా మనకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది వాటిని చూసినప్పుడు. అటువంటి ఆ రంగురంగుల పూల మొక్కలు అటు ఇటు ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మార్గంలో నడుస్తుంటే మనకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఆ పూల నుండి వచ్చే సుగంధాలను పీలుస్తూ మనం వెడుతున్నప్పుడు అటువంటి సద్గుణ పుష్పోద్యానంగా అద్భుతమైనటువంటి ఈ విద్యార్థులు నడిచే ఈ మార్గాన్ని అంతా కూడా అలా తీర్చిదిద్దినటువంటి ఈ విద్యా సంస్థ పలు సద్గుణముల పదమా తలపును హిమగిరి గజేయు తత్వామృతమా. అద్భుతమైనటువంటి ఒక తాత్విక నేపథ్యం ఉండాలి. అది ఒక సంస్థకి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక ఉద్యమానికి కానీ ఒక తాత్వికత అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. అలా అమృతత్వమే తన తత్వం. అందరూ ఆనందంగా జీవించాలి. ఇక్కడ విద్యని అభ్యసించి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విద్యాలయం నుండి వెళ్ళిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది అనుకోవట్లేదు ఆయన. నేను చాలా ఆశ్చర్యంగా విన్నా నేను ఆయన మాటలు. నేను చాలా కళాశాలలకి, పాఠశాలలకి ఇలా గౌరవ అతిథిగా, ముఖ్య అతిథిగా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఆదర్శంగా చెబుతున్నారు, అందరూ పిల్లల్ని తీర్చిదిద్దాలనుకుంటారు. ఏ పాఠశాలకు ఆ పాఠశాల. ఇలా చెప్పిన గురువుని నేను ఎక్కడా చూడలా. ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. విద్య నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత అయిపోయిందని నేను అనుకోవట్లేదు. నీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రా, నీ జీవితంలో నువ్వు స్థిరపడేలాగా, ఉన్నతంగా జీవించేలాగా నేనేం చేయగలను నీకు చేస్తాను అని హామీ ఇచ్చే గురువు ఎవడుంటాడండి అసలు లోకంలో? భారతీయుల యొక్క విద్యా విధానమే అది. గొప్ప గొప్ప అంశాలు, మహోన్నతమైన భావాలు ఎప్పుడు కూడా మరుగున ఒకవేళ మరుగున పడితే పడతాయి కానీ మాయమైపోవు, లేకుండా పోవు. పూర్వ ఋషీశ్వరుల ఆ ఆత్మలు ఆయన్ని ఆవహించి ఈ విద్యా సంస్థను ఇలా నడిపిస్తున్నాయని నేను భావిస్తున్నాను. నేను చిన్న విషయం కాదు. అలా ఎవరూ చెప్పలేరు. ఇంతమందిలో చెయ్యగలిగినటువంటి వ్యక్తి మాత్రమే, చెయ్యాలనే దృఢ సంకల్పంతో, నిశ్చయ బుద్ధితో ఉన్నటువంటి వారే అలా ప్రకటించగలరు. మీ తలపుని హిమగిరిగా, మీ ఆలోచనని దాన్ని ఒక హిమాలయంగా చేస్తాను, దానికంత దృఢత్వాన్ని, చల్లదనాన్ని, ఉన్నతత్వాన్ని కలిగిస్తా, మీ ఆలోచనని అలా తీర్చిదిద్దుతాను అనేటువంటి తత్వామృతమే ఈ విద్యా సంస్థ. విలువల విద్యాలయమా, ఎన్నో విలువలు కలిగినటువంటి విద్యాలయమా, ఇలలో నీ సాటి లేదే ఎస్పీఆరు. ఈ ఇలలో ఇటువంటి విధానాలతో సాగేటువంటి విద్యాలయం అరుదుగా ఉంటుంది. ఉండాలని కోరుకుంటున్నా, ఉండదు అని వీరిని ప్రశంసించటం కాదు. ఇక్కడ ఇది సందర్భము. నేను చూసినటువంటి వాటిల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యాలయం గనక ఒక కవిగా దీన్ని అభినందించటం నా స్వభావము, నా బాధ్యత కూడా. కానీ భారతదేశం అంతటా కూడా ఇదే పద్ధతి, ఇదే బోధన అని చెప్పను కానీ, ఈ భావజాలంతో, ఈ తత్వంతో ఇలా ప్రతి పాఠశాల కూడా ఉండాలి అని
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను. ఇది మీరు ఇటువంటి వాటికి నాకు చప్పట్లు కొత్త కాదు. నేను 2 ప్యారడీలు పాడితే పాడినంతసేపు చప్పట్లు కొడతారు. నా కోసం కాదు, ఈ విద్యాలయానికి ఇది గర్వకారకమైనటువంటి విషయం. ఇది వాటిని హర్షధ్వానాలు అని అంటారు. హర్షం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు చేతులతో చేసేటువంటి ధ్వని అది హర్షధ్వానం. మీ పిల్లల్ని తీర్చిదిద్దుతూ వాళ్ళని ఉత్తమోత్తములుగా చేస్తూ వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ విద్య అయిపోయిన వెంటనే వెళ్ళిపోతే నాకు బాధ్యత తీరిపోయింది అని అంటలేదు. అటువంటి వ్యక్తి గురించి నేను చెబుతున్నాను, అటువంటి విద్యా సంస్థ గురించి చెబుతున్నాను. ఇటువంటి విలువలతో భారతదేశంలో పరమాద్భుతంగా మహోన్నతులైనటువంటి ఉత్తమోత్తములైనటువంటి సద్గురువులు బోధ చేస్తే ఆ బోధన అందుకునేందుకు గ్రీకు, పర్షియా, చైనా, జపాను, శ్రీలంక ఇలా అనేక దేశాల నుండి వచ్చి, వాడికి మన భాష రాదు, గ్రీకు వాడికి గ్రీసే వచ్చు, ఆ గ్రీక్ భాషే వచ్చు, చైనా వాడికి చైనా భాషే వచ్చు, జపాన్ వాడికి జపాను భాష వచ్చు. మరి వాళ్ళందరికీ కూడా వాడు నేర్చుకుందామనేటువంటి ఒక తహతహతో వచ్చాడు, కోరికతో, అంతే. వాడికి పాపం ఇక్కడ మీడియం లేదు కదా, ఇక్కడ భాష వేరు. చైనీస్ విద్యార్థులకి చైనీస్ భాషలో చెప్పలేడు కదా ఇక్కడ ఉన్నటువంటి ఎంత గురువైనా. వాడికి అలా వచ్చినటువంటి వాడికి ఈ సంస్కృతం చెప్పటం ఎలా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి భాషని చెప్పటం ఎలా, అది బోధించి సర్వసమగ్రంగా దాంట్లో వాడికి జ్ఞానం కలిగించి ఆ భాషా జ్ఞానంతో వాడికి రసాయన శాస్త్రమా, అర్థశాస్త్రమా, ధర్మశాస్త్రమా, రత్నశాస్త్రమా, మరి ఏ శాస్త్రములైనా సరే వాడికి బోధించి వాడిని తీర్చిదిద్ది, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే అప్పుడు ఒరే నాయన నీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా, మళ్ళీ వెడితే నీ దేశం మళ్ళీ అవన్నీ నువ్వు తీర్చుకోలేవు, సంశయాలతో సందేహాలతో వెళ్లకు నా దేశం నుండి, సర్వసమగ్రంగా సర్వసంపూర్ణమైన జ్ఞానంతో నువ్వు వెళ్ళాలి, ఏమన్నా సంశయాలు ఉన్నాయా అని అడిగి వాడికి ఏ సంశయము లేకుండా చేసి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ దేశాలకి వెళ్ళేలా చేసినటువంటి విజ్ఞాన ధనంతో వాళ్ళని పంపించినటువంటి మహాద్భుతమైనటువంటి దేశం ఈ భారతదేశం. అటువంటి విద్యా విధానం మరుగున పడిపోయి మార్కుల కోసం, ప్రోగ్రెస్ కార్డుల కోసం తల్లిదండ్రులు భ్రమపడేలాగా, ప్రలోభపడేలాగా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఒక పిచ్చి విధానాన్ని, అది ప్రోగ్రెస్ ఉండదు, ప్రోగ్రెస్ కార్డులో మాత్రం పిల్లలకి బోళ్ళని మార్కులు వస్తూ ఉంటాయి. అదంతా కూడా ఒక పెద్ద అబద్ధం, ఒక మాయ, ఒక అల్లిక, ఒక మాయతో కూడిన అల్లిక. నర్సరీ చదివేవాడికి, ఎల్కేజీ చదివేవాడికి 99 మార్కులుటండి. 2వ తరగతి చదివేవాడికి 98 మార్కులు, 96 మార్కులు. ఎట్లా వస్తాయి అసలు మార్కులు? ఇటువంటి విద్యా విధానంతో పాఠ్యాంశాల్లో విలువలు లేకుండా ప్రభుత్వం చేస్తే, బోధించేవాడికి బోధనాశక్తి లేకుండా వాడికి ఉద్యోగాలు వస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రెస్ కార్డులను చూసి మురిసిపోయేటువంటి తల్లిదండ్రులు వీళ్ళు అక్కడి నుంచి ఏ రకమైనటువంటి ఆ పిచ్చి పాఠ్యాంశాలు, పిచ్చి బోధనతో, ఈ ప్రోగ్రెస్ కార్డులతో అలా 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 వెళ్ళి 10th క్లాస్ వరకు పరీక్షలు ఉండవు. ఆ 10వ తరగతి ఏదో ముక్కి ఏదో వాడు పాస్ అయితే పిల్లి అని రాసినప్పుడు పిలి అని రాసినా మార్కులు వేయాలి తెలుగులో, లావత్తు ఇవ్వకపోయినా కూడా. ఇది ఎప్పుడు 30 ఏళ్ల నాటి మాట చెప్తున్నా నేను. తల్లి అని రాస్తే తల్లి అని రాశాడు అనుకోండి, లావత్తు ఇవ్వకుండా మార్కు వేయమని చెబుతున్నారు పైనుంచి అధికారులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పాస్ అయిపోతే పాస్ అయ్యాడని, ఫస్ట్ క్లాస్ అని, వాడికి అబ్బో 80 వచ్చాయి 90 వచ్చాయని మురిసిపోయేటువంటి తల్లిదండ్రులు ఈ పరిస్థితి ఉన్నటువంటి చోట
16 సంవత్సరాల క్రిందట ప్రోగ్రెస్ కార్డు లేకుండా మీ పిల్లలకి నేను చదువు చెబుతాను అని అందరూ ప్రోగ్రెస్ కార్డులతో మార్కులతో పోటీ పడుతూ పిల్లల్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా గానుగెద్దుల్లాగా చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా హింస పెడుతూ మానసికమైనటువంటి క్షోభ వాళ్ళకి కలిగిస్తూ చదువు అనేటువంటి పేరుతో అటువంటి విద్యా బోధ ఉన్నటువంటి సమయంలో 2 రాష్ట్రాల్లోనూ 16 ఏళ్ల కిందట ఎట్లా మొదలుపెట్టాడో అసలు నాకు అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ గారు. ఏ ధైర్యం చూసుకుని మొదలుపెట్టాడు ఈయన? ఎంత గొప్ప విషయం అండి ఇది.